అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ కుండ్లీ స్పీక్. సో ఈ రోజు మనం వృశ్చిక లగ్నం వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఫలితంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక లగ్నం వారికి మార్చ్ 30 నుండి మే 14 వరకు శని దశ అవ్వకుంటే మాత్రం చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే శని గురువు యొక్క 2 గృహాలు పట్టుకొని గురువు చేసే మంచిని కూడా శని అడ్డగిస్తున్నాడు. కాబట్టి ఈ టైం పీరియడ్ లో మాత్రం శని యొక్క రెమెడీస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు శని దశ అవ్వకపోతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది రావటం, అంటే మనకి డబ్బులు ఎన్ని ఉన్నా సరిపోకపోవడం, లేకపోతే అసలు ధన రాబడి తగ్గిపోవడం, టైంకి చేతిలో ఖర్చుల నిమిత్తం కూడా డబ్బులు ఉండకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది వృశ్చిక లగ్నం వారికి. ఇది చూసుకోవాల్సి ఉంటది. దీని తర్వాత వీసా ఇంటర్వ్యూస్, ఏదైతే ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసుకుంటారో, మనం ఫారెన్ వెళ్ళడానికి కానీ లేకపోతే జాబ్ ఇంటర్వ్యూస్ ట్రై చేస్తూ ఉంటారో, ఇది అంత అనుకూలమైన పీరియడ్ అయితే కాదు. మార్చ్ 30 నుండి మే 14. ఇన్ కేస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి వస్తే మాత్రం గురు రెమెడీస్ చేసుకుని అటెండ్ అవ్వాలి. సో అప్పుడు కొంచెం మనకి రిలీఫ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. దీని తర్వాత మనకి సెకండ్ ఫేజ్ వచ్చేసి మే 15 నుంచి అక్టోబర్ 18, డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ ఉగాది. సో ఇది సెకండ్ ఫేజ్ లో ఏంటంటే మనకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. అక్కడ ఉగాది ఈ పీరియడ్ లో మాత్రం కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. ఏ ఏరియాస్ లో రిలాక్సేషన్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కి, ముఖ్యంగా ప్రాపర్టీస్ రిలేటెడ్ వాటికి మాత్రం కొంచెం మనకి ఏదైతే ఇంతకుముందు ఇబ్బంది పడ్డామో అక్కడ కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. అండ్ కోర్టు కేసెస్ కి కూడా చాలా మంచి పీరియడ్. ఇది 175 days అనేది మన వృశ్చిక లగ్నం వారు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవ్వడం ఇలాంటివి కొంచెం వీళ్ళు చూసుకోవచ్చు. దాని తర్వాత బట్ స్టాక్ మార్కెట్ లో మాత్రం ఇన్వెస్ట్ చేయవద్దు. ఎందుకంటే అక్కడ గురువు యొక్క అనుకూలత ఉంటూనే అక్కడ శని మాత్రం బయటపడుతున్నాడు. కాబట్టి అక్కడ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ లాసెస్ రావటం, వీసా ఇంటర్వ్యూస్ లో ఇబ్బంది కంటిన్యూ అవ్వటం, ఇలాంటివి మాత్రం ఇంటర్వ్యూస్ లో మాత్రం ఏవైతే అనుకూలత అంత లేదో అది కంటిన్యూ అవుతా ఉంటుంది 175 days పీరియడ్ కూడా. సో వృశ్చిక లగ్నం వారు ఖచ్చితంగా శని యొక్క రెమెడీస్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 days దాకా ఈ ఫలితాలు ఉంటాయి మనకి వృశ్చిక లగ్నం వారికి. సో ఇది చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అక్టోబర్ 18 నుంచి చాలా ఎక్సలెంట్ పీరియడ్. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 ఇది చాలా ఎక్సలెంట్ పీరియడ్. ఈ టైంలో మాత్రం మనకి వీసా ఇంటర్వ్యూస్ లా కానీ లేకపోతే నార్మల్ ఇంటర్వ్యూస్ కానీ అండ్ సేవింగ్స్ అండ్ బంగారం పైన ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ చాలా మంచి పీరియడ్ ఇది. అండ్ సంతానం వాళ్ళ వల్ల మనకి హ్యాపీనెస్ రావడం, ఏ ఇంటర్వ్యూస్ అయినా మనకి జాబ్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే వీసా ఇంటర్వ్యూస్ కానీ వీటిలో కూడా కలిసి రావడం అనేది జరుగుతాయి. సో ఈ టైం పీరియడ్ లో మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది వృశ్చిక లగ్నం వారు. అండ్ నేను ఏదైతే బ్యాడ్ పీరియడ్ అని చెప్పినో ఆ పీరియడ్ లో మాత్రం మనం గురువు యొక్క రెమెడీస్, కేతువు యొక్క రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరు నాకు గమనిస్తారని ఆశిస్తూ నమస్తే.